రిలేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ రిలేషన్ మీకు అవసరం, ఏది అవసరం లేదు డిస్కనెక్ట్ చేయండి, భారం తగ్గిపోద్ది. ఒక్కోసారి ఆ రిలేషన్స్ మనల్ని బాధ పెడతాయి. ఒక వ్యక్తితో, ఇదిగో ఒక వ్యక్తి నుంచున్నాడు ఇక్కడ, ఈ వ్యక్తితో నీ సంబంధం కలిగి ఉన్నప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ డిస్టెన్స్. ఆ వ్యక్తి నిజంగా నువ్వు ప్రేమిస్తే, ఆ వ్యక్తితో నువ్వు సంబంధం పెట్టుకోవాలని నువ్వు ఆశిస్తే ఈ డిస్టెన్స్ ఇలాగే ఉండాలి. నీవు అడుగు ముందుకేసే కొద్ది ఆ వ్యక్తికి నువ్వు లోకు అవుతావు, ఆ వ్యక్తికి వికర్షణ వచ్చింది. హలో, నువ్వు ప్రేమించు ఆ వ్యక్తిని, ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకో, కానీ ఈ డిస్టెన్స్ మాత్రం నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే నీవు గతి తప్పి ముందు అడుగేస్తే ఆ వ్యక్తి నేను తిరస్కరిస్తాడు. నువ్వు ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలి అనుకుంటున్నప్పుడు నీ హద్దులు నువ్వు తెలుసుకొని ఉండాలి. ఎందుకు తెలుసా? నువ్వు ప్రేమించి 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 ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే, నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో ఆ వ్యక్తి యొక్క ద్వేషానికి గురయ్యి నీ మీద భారం పెంచుకుంటావు. వెరీ ఇంపార్టెంట్. మనం ఇద్దరు వ్యక్తులు కూర్చున్నప్పుడు సహజంగా మనకి వచ్చే డిస్కషన్ ఏంటంటే మూడో వ్యక్తి గురించి. ఇదొక భారం. అతను ఆడలేని వ్యక్తి గురించి చెబుతున్నప్పుడు వినటం కూడా ఘోరమే. టీవీలో నేరాలు, అది అది ఇక్కడ రావాలి, అది క్రైమ్. నేరాలు ఘోరం ఏంటంటే నువ్వు వినటానికి చెవులిచ్చావే, అది భయంకరమైన తప్పితం. ఏం చేస్తావు తెలుసా? కొద్ది కాలానికి నీ చెవులకి అవే కావాలి. అందుకే మనశ్శాంతి లేక నేరాలు ఘోరాలు పెట్టుకొని చూసి రాత్రిపూట పడుకుంటే కళ్ళలోకి అయ్యే భారం. భారం చూడండి ఎలా పెరుగుతుందో. మనదు కాంది ఎందుకు బోల్డ్ అని ఉన్నాయి, మనం ఆలోచించాల్సినవి. రిలేషన్స్ జాగ్రత్త, మీ ఫ్రెండ్షిప్ జాగ్రత్త, మీ బాంధవ్యాలు జాగ్రత్త, మీ బంధుత్వాలు జాగ్రత్త. చాలా అంతవరకు. ఇంకెందుకు? ఇంకొకటి, మీ రిలేషన్స్ బాగుండాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ వ్యూ, మీ పర్స్పెక్టివ్ ఎలా ఉండాలంటే లుక్ త్రూ ద బైబిల్. మీ రిలేషన్స్ బైబిల్ బేస్లో ఉండాలి. నువ్వు ఒక వ్యక్తిని చూడడం అనేది దేవుని వాక్యంతో చూడగలిగితే ఆ బంధాలు అలాగే ఉంటాయి. దీన్ని పక్కన పెట్టి దొంగ కళ్ళుతో చూస్తే డేంజర్. ఇది దేవుడు మనకి ఇచ్చినప్పుడు. ఇప్పుడు కళ్ళద్దాలు ఉన్నాయి కదా, మనం దేవుని వాక్యంతో చూడాలి ఒక వ్యక్తిని. దేవుని వాక్యంతో ఒక వ్యక్తిని చూసినప్పుడు నీకు ఆ వ్యక్తి అర్థం అవుతాడు. ఈ వాక్యం నీకేం చెప్పిద్దంటే ఆ రిలేషన్ నువ్వు ఎలా మెయింటైన్ చేయాలో చెప్తుంది. ఇది మనల్ని ఎప్పుడు దారి తప్పించదు దేవుని వాక్యం. దిస్ ఇస్ సిన్ఫుల్ నేచర్. మనం భారాన్ని పెంచుకుంటున్నాం చాలాసార్లు. ఈ భారము మనల్ని సులువుగా చిక్కులు పెట్టు పాపములకు తీసుకుని పోతుంది. వింటున్నారా? ఒక రిలేషన్ జాగ్రత్తగా ఉండాలి. మీ రిలేషన్స్ జాగ్రత్త. వింటున్నారా? కింగ్ డేవిడ్ కింగ్ అయినా కానీ తన రిలేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల స్లేవ్ అయ్యాడు. చూసారా? రిలేషన్స్ అనేది తేడా వచ్చేసింది ఆయన చూపులో. స్నానం చేస్తున్న ఆమెని రాజుగా చూడలేదు ఆయన. ఆ దృష్టి అని కింగ్ అయినా దేవుడు ఆయన్ని రాజుగా పెట్టినప్పుడు, దేవుని ధర్మశాస్త్రపు వ్యూలో ఆమెను చూసినప్పుడు ఆమెని కుమార్తెగా ఊహించుండేవాడు. 2, ఒక తల్లిగా ఊహించుండేవాడు. 3, అరే ఒక సైనికుడు భార్య, నేను ఆమెకు వాచ్మెన్, ఆమెను కాపలా గాయాలి, చూడకు చూశాను ఇటు రావాల్సిందే. కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టాడు. అసలు ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టిన పరిస్థితులు దావీదుకు దాపురించాయి. అందుకే కింగ్ తన రిలేషన్స్లో తేడా వచ్చింది కాబట్టి ఏమయ్యాడు? స్లేవ్. సేమ్ వే ద స్ట్రాంగ్ మ్యాన్ శాంసన్ బికేమ్ వీక్. రిలేషన్. లేస్తే లోయలోకి పోతున్నాడు ఆయన. ఎవరు? వాట్? అలవాటు పడిపోయాడు దానికి. జాగ్రత్త. ఒక అలవాటు అనేది గడ్డిపోచలాగా ఉన్నప్పుడు తుంచేయాలి. అలవాటు వ్యసనంగా మారితే గొలుసుగా మారుతుంది, దాన్ని తెంచలేవు. అందుకే అలవాటు ఏంటో తెలుసుకొని దాన్ని సిన్ఫుల్ నేచర్ని తుంచేసినప్పుడు
మన జీవితాలు ఘనంగా ఉంటాయి. మనం విఫలమైపోవడానికి చాలాసార్లు భక్తి జీవితంలో సాగిపోవడానికి కారణం ఏంటంటే దట్స్ సిన్ఫుల్ నేచర్. అది పోవట్లేదు మన దగ్గర. ఒకసారి దేవుని వాక్యం దగ్గరికి వచ్చి మనం ఆ విషయంలో మనం శ్రద్ధ వహించాలి, సరిచేసుకోవాలి, బాధ్యత కలిగిన వారిగా మనం ముందుకు సాగాలి.